నమస్తే శ్రీ న్యూస్ 9 కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం శాసన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. మండుటెండలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన విశాఖ మధురవాడ వాసులు. అనకాపల్లి జిల్లాలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ ఉదయం 9 గంటలకు, తర్వాత రేపు సాయంత్రం 4 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్ షో మరియు బహిరంగ సమావేశం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను, అలాగే సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ. దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా. అందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా. మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి. అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు అనేది నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల. ఢిల్లీ గురించి, ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు. అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ గురించి, ఢిల్లీలో రాజకీయాల గురించి, ఢిల్లీలో పరిచయాల గురించి, ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటి అడుగుతున్నాను. ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని. నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని, వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు 7 మందిని, మీరు 7 మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ డిబేట్. నేను ఒక్కడనే వస్తాను. వారు 7 మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో. ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఎంతమంది విలేకరులైనా కానీ, ఏ డేటా కావాలన్నా కానీ, ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి, ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముత్యాల నాయుడు నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంటు మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ, అవునా కదా? డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి, నువ్వు ఉండే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్య రంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయాల. నువ్వు మాడుగుల 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రోడ్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు, ఆ బ్రిడ్జీలు తయారైపోతాయి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు, సరే నేనేమి చేస్తాను నువ్వేమి చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం. మీరు 7 మంది, నేను కూటమి తరపున ఒక్కనే ఉంటాను. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకరమని వైఎస్ఆర్సీపీ నేత ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తెలియకుండా ఏపీలో హత్యలు జరగవంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోసాని కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలుగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఇతను చూడండి కార్యకర్తే, ఈయన మాట్లాడేది ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు, లేకుండా చేశాడు, రెక్కలు ఎర్రగొట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకని కార్యకర్తలాగా అందరినీ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్. సేమ్ అందరూ కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతరులు తిడతా ఉంటారు. అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని, సార్ ఏం కావాలి సార్ నా గురించి, కాపు ఓట్లండి మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అదే సార్ మా కాపుల్ని పడేటంతసేపు సార్ ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రోళ్ళందరూ విజిల్స్ చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లను యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వేయాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా. ఏమయ్యా నా సీఎం అయ్యేంత సీఎం నాకు లేదు. ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి. అంతకుముందేమో ఇతన చంద్రబాబు నాయుడా ఇట్టనుకొని తలకాయ ఇట్టనుకొని వెన్నుపోటు మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పరేశాడు. ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎంగా పనికిరారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి అని వెళ్ళిపోయాడు. ఇతను నేను నాయకుడిని, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కారులు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా వీళ్ల వల్ల ఆత్మగౌరవం పలగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి. ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి చిరంజీవి గారు, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది. చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారబోసి. మండు టెండలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన మధురవాడ వాసులు. ఎండ తీవ్రంగా ఉన్న అభిమానులు ఉత్సాహంగా కోలాటాలు, తప్పిటగుళ్ళు, కాంగోలతో మహిళలు డాన్స్ చేస్తూ స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మధురవాడ క్రికెట్ స్టేడియం వద్దకు వచ్చేసరికి వేలాది మంది మహిళలు బస్ యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలికారు. క్రికెట్ స్టేడియం నుండి మధురవాడ, మారికవలస, కొమ్మాది జంక్షన్లో వేలాది మంది మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. ఆనందపురం జంక్షన్లో ముఖ్యమంత్రిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులతో, నాయకులతో సీఎం జగన్ ఫోటోలు దిగారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి చేబ్రోలులోని నివాసం నుంచి బయలుదేరిన ఆయన నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు నేతలు భారీ ర్యాలీగా చేపట్టి నామినేషన్ దాఖలు చేశారు. 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజల ఎజెండాకై తాము పోరాడుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారంకై తాము నిర్వహిస్తున్న ఉద్యమానికి ప్రజలు అండగా నిలబడి తాము బలపరుస్తున్న ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా నేతలు పిలుపునిచ్చారు. స్థానిక యశోదానగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఎన్నికల ప్రణాళిక పుస్తకాలను, బ్రోచర్లను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు, నేతలు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం మాధవ్, జయచంద్ర, సాయిలక్ష్మి, వేణుగోపాల్, బుజ్జి తదితరులు పాల్గొని ఆవిష్కరించారు. నియంతృత్వంగా ఉంటూ బీజేపీకి అండగా ఉంటున్న వైసీపీని ఓడించాలని, అదే రకంగా వామపక్ష అభ్యర్థులను, ఇండియా కూటమిలోని కాంగ్రెసు ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రణాళికను, అఖిల భారత ప్రణాళికను ఈరోజు మేము విడుదల చేయడం జరిగింది. దీంతో ఉన్న సారాంశాన్ని ప్రజలందరూ కూడా గమనించి, ఈరోజు ఎన్నికలు అనేది దేశ భవిష్యత్తుకు సంబంధించి కీలకంగా నిర్ణయించే ఎన్నికలు. మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రధానంగా ఇవి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఇది రాజ్యాంగాన్ని ఉంచాలనా లేకపోతే రాజ్యాంగాన్ని మనువాదాన్ని తీసుకురావాలని చెప్పి జరుగుతున్న చర్చలో భాగంగా జరుగుతున్న ఎన్నికలు. ఒకవైపు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతూ 400 సీట్లు వస్తాయని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇండియా కూటమి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, లౌకిక తత్వ పరిరక్షణ కోసం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం నిలబడి ఈరోజు మొత్తం ప్రజలను సమీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి. మొత్తం సానుకూలంగా ఈరోజు ఇండియా కూటమికి ప్రజలందరూ కూడా నిరాదరణలు పలుకుతున్నారు. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ రాష్ట్రం యొక్క పరువు తీశారు. వాస్తవంగా ఆంధ్రుల హక్కులు నిలబడాలి, ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కునైనా కాపాడుకోలేని పరిస్థితి ఉంది. దానికి ద్రోహం చేస్తున్న ఈరోజు బీజేపీని ఈరోజు మద్దతు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఈరోజు మేము బీజేపీ లేకపోతే నిలబడలేమని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పుకుంటూ తెలుగుదేశం, జనసేనలు వాటితో జతకట్టి ప్రజల మీద ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు వైసీపీ మొత్తం కూడా ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన తీసుకొస్తూ మొత్తం కూడా భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మొత్తం ఇక్కడ దళితుల మీద దాడులు తీవ్రంగా చేస్తూ ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఈ యొక్క వైసీపీ కూడా బీజేపీతో జతకడుతున్న పరిస్థితి ఉంది. ఈ కారణాల దృష్ట్యానే వామపక్షాలు ఒక సూత్రబద్ధ వైఖరి తీసుకొని భారత రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం ఈరోజు కాంగ్రెసు, ఇతర వీసీకే, డిఎంకే, ఇతర పక్షాలన్నింటినీ కూడా పోగేసి ఒక ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి దేశాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అర్థం చేసుకొని కలిసి రావాలని చెప్పేసి ఆ రకంగా సిపిఎం పోటీ చేస్తున్నందుకు సుత్తి కొడవ నక్షత్రంకి, సిపిఐ పోటీ చేస్తున్న కంకి కొడవలకి, ఇతర ఇండియా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించమని, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిని ఓడించమని, అదే మాదిరి వైసీపీని ఓడించమని చెప్పి ఇండియా కూటమి అభ్యర్థుల్ని, వామపక్షాల అభ్యర్థులను గెలిపించమని చెప్పి ఈరోజు మేము మా ఎన్నికల ప్రణాళికని విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ప్రజల పరిస్థితి మీద ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ 5 ఏళ్లలో మనం చూసాం. రాష్ట్ర శాసనసభలో ప్రజాభివృద్ధి, ప్రజల జీవితాల్లో మార్పు కోసం రాష్ట్ర అభివృద్ధి అనే అజెండా దాదాపు పక్కకు పోయింది. బూతులు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు తొడలు కొట్టుకోవడం, మీసాలు తిప్పడం తప్ప సాధారణ ప్రజలు, సామాన్య ప్రజల గురించి చర్చించిన దాఖలా లేదు. ఈరోజు తిరుపతిలో దాదాపు మొత్తం ఈ బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తున్నది వైసీపీనే.
జనసేన తరపున పోటీ చేస్తున్న వాళ్ళు వైసీపీనే, మళ్ళీ వైసీపీ అభ్యర్థులే పోటీలో ఉన్నారంటే ఎవరికి ఓటేయాలి ప్రజలు? నిన్నటిదాకా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుకి కూడా రాజీనామా చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మెన్లని వినియోగించుకుంటూ, ఆ స్టిక్కర్లను వినియోగించుకుంటూ, అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఈ రోజుకి కనీసం ఆ వైసీపీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున, తిరుపతిలో జనసేన అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడు. అంటే ప్రజలకి పంగనామాలు పెట్టేదానికోసం ఈరోజు ఈ రకమైనటువంటి పద్ధతుల్ని ఎంపిక చేసుకొని చేస్తున్నారు. ఎవరికి ఓటేయాలి? రాజకీయాల్లో నిబద్ధతకి చోటు ఉండాలి, నైతిక విలువలకి చోటు ఉండాలి. ఆ రకమైన పద్ధతులు ఏమీ ఈరోజు కనబరచకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పార్టీల్ని ఓడించమని చెప్పి ప్రజల కోసం పోరాడి కార్మికుల కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండి ప్రతి నిత్యం ప్రజల వెంట ఉన్నటువంటి ఎర్రజెండా అభ్యర్థులు ఈరోజు తిరుపతిలో పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి తిరుపతి ప్రజానీకం ఇది ఒక వైచిత్రి, ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. అటదిప్పి ఇటదిప్పి ఏ ఓటు వేసినా వైసీపీకి పడే ఓటులాగా ఉండాలనా, లేదు భిన్నంగా ప్రత్యామ్నాయ పద్ధతులను ఉండాలనేది తిరుపతి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ జిల్లా ప్రజానీకం కూడా ఆలోచించుకోవాలి. మేము బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా ఈ తప్పుడు రాజకీయాలకి, అక్రమ పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరుకి ఫుల్ స్టాప్ పెట్టడానికి అవసరమైనటువంటి పద్ధతులు అనుసరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార వైసీపీ రెబెల్ అభ్యర్థిగా వసనాడు మురళి తన నామినేషన్ పత్రాలను కుప్పం నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని, తెలుగుదేశం పార్టీ హయాంలో సైతం కుప్పం మండలం వాసనాడు పంచాయతీ సర్పంచ్గా ఎన్నో సేవలు అందించడం జరిగిందని తెలిపారు. అలాంటిది వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతానికి శ్రమించిన నిజమైన కార్యకర్తలను గుర్తించకపోవడంతో పాటు తమను అగౌరవపరుస్తూ స్థానిక నాయకులు ప్రవర్తించడం తమను ఎంతగానో కృషించి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నపై ఉన్న అభిమానంతో నేడు సైతం వైసీపీలోనే కొనసాగుతున్నామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమకు పార్టీలో జరుగుతున్న అవమానాలను సహించలేక నేడు వైసీపీ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు తెలియజేశారు. తవనంపల్లి మండల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన పట్నం ప్రతాప్ రెడ్డి జిల్లా కలెక్టర్ సీఈఓ ఆదేశాల మేరకు సోమవారం తవనంపల్లి మండల పరిషత్ అధ్యక్షులుగా పట్నం ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో అందరినీ సమన్వయం చేసుకుని మండల అభివృద్ధికి తన సాయశక్తులకు కృషి చేస్తారన్నారు. తనకు ఎంపీపీగా బాధ్యతలు రావడానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వీరికి ఎల్లప్పుడూ విధేయుడుగా ఉంటానని వివరించారు. మండలంలోని పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు. తను కూడా తను కోఆపరేట్ చేసుకుంటాను కూడా మాకు అనేక సమస్యలు తీర్చాలనేసి మీ తరఫున రోజు ఆంధ్రప్రదేశ్ కాబట్టి కూడా మనం చెప్పడం అంటే ప్రతి ఒక్క పంచాయతీని యూనిట్ తీసుకొని ప్రతి ఒక్క మండలంలో గవర్నమెంట్కు ప్రతి ఒక్కరిని కలుపుకొని డెవలప్ చేయాలనేసి కోరుచున్నాను. పదవి తీసుకునేదానికి వీటికన్నిటికీ నాకు కోర్పొరేట్గా నాకు అన్ని సహకరించిన ముఖ్యంగా మన ప్రకాష్ రెడ్డి అన్న గారికి మరియు మన జిల్లా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్న గారికి మరియు మిథున్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ వాళ్ళకి విధేయుడిగా ఉంటాననేసి తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు ఈరోజు ఆ బాధ్యతను నేను స్వీకరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మండల అభివృద్ధికి మన పంచాయతీ అభివృద్ధికి అన్నిటికీ నేను కృషి చేస్తాననేసి సభాముఖంగా మీకు తెలియజేస్తాను. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తన నియోజకవర్గంలో యువతతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో మంచి స్పందన వస్తుందని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలన్న ఆశతో రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు. టీడీపీ ఎన్ని మాయమాటలు చెప్పినా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వైసీపీ వెంట ఉన్నారని, అత్యధిక మెజారిటీతో గెలుస్తామని స్పష్టం చేశారు. ये है इंडिया के पुराने పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, జై జగన్ మోహిత్ రెడ్డి నాయకత్వం వారి కుటుంబ సభ్యులుగా భావించి మనకు అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అదేవిధంగా మనకు ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి చూపిస్తున్న వ్యక్తి మోహిత్ రెడ్డి గారు అనేసి కోరుకుంటూ ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం మా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అక్క చెల్లెలను చూడడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నాకు బలంగా అర్థమైంది, మంగళం క్వార్టర్స్లో ఈరోజు మనం అత్యంత మెజార్టీ మీ అందరూ ఇస్తున్నారు, నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు మంగళం క్వార్టర్స్లో మన ఊరికి మన మోహిత్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లు ప్రతి గడపకు తొక్కడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము జగనని గెలిపించుకుంటాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మా అందరూ మనసులో ఉన్నాయని చెప్పి ప్రతి కుటుంబంలో చెప్తున్నారు. నిజంగానే ఈరోజు నేను అదృష్టవంతుని, ఎందుకంటే ఇంత గొప్పగా సంక్షేమ పథకాలు, ఇంత గొప్పగా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ బలమైన పునాదులు ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ రావడానికి ఒక కారణం అవుతాయి. తప్పకుండా 175 కాన్స్టిట్యున్సీల్లో మొట్టమొదటి గెలిచే కాన్స్టిట్యున్సీ ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది బలంగా చెప్తున్నాను. అంటే అన్న ఒకసారి ఎలక్షన్స్ వచ్చేసరికి 10% అక్కడి నుంచి ఇరికి వస్తారు, 10% ఇక్కడ అడిగి పోతారు, అది కామను. కానీ వాళ్ళు చోటా మోటా లీడర్ని కూడా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళది కండువాలు కప్పిస్తున్నారు. అంటే మేమైతే ఇక్కడ ఇండియా కండువా కప్పుతున్నాము. సరే ఈరోజు 5 ఏళ్ళు కొంతమంది లబ్ధి పొందున్నా కూడా పోయి ఉండొచ్చు. అంత మాత్రాన 95% ఈరోజు క్యాడర్ అంతా మా వెనకాల ఉంది. 100 మంది సర్పంచ్లు ఉంటే 99 సర్పంచ్లు మాతో గెలిచిన వాళ్ళందరూ మాతో ఉన్నారు. 100 మంది ఎంపీటీసీలు ఉంటే
95 మంది ఎంపీటీసీలు మాతో ఉన్నారు. అదేవిధంగా 5 మంది ఎంపీపీలు 6 మంది జెడ్పీటీసీలు మాతో 6 మంది జెడ్పీటీసీలు మాతో ఉన్నారు. ఈరోజు అంటే 90% మంది కార్యకర్తలు మాతో ఉన్నారు. ఒక 5% పోతుందని మేము 20% పోతుంది అనుకున్నాం. ఎలక్షన్స్ వస్తే టీడీపీలో గుంపులుగా వాళ్ళ క్యాడర్ మిగల్చకుండా లాస్ట్ ఎలక్షన్స్ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఇప్పుడు ఒక కంప్రెస్డ్గా ఉంటుంది. ఒక 4 వర్గాలు 3 వర్గాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ చిన్న డిఫరెన్సులతో కొంత మాయ మాటలు చెప్పో వాళ్ళు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని వాళ్ళు 10 మంది తీసుకోవచ్చు. కానీ ప్రజలు క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్సీ పార్టీతోనే ఉన్నారు. దానికోసం వాళ్ళు ఆనందం పొందుతున్నారు. ఖచ్చితంగా నేను ఇంకా చెప్తున్నాను, లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో ప్రజలు గెలిపించి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాను. నిరూపించాలి కదా, ఎవరన్నా ఒక చిన్న బయట చెప్తారు కదా. ఈరోజు ఒక చిన్న అట్లంటేనే ప్రెస్లో దీంట్లో అర్థాంతం చేస్తున్నారు. అలాంటి కిడ్నాపులు ఇవన్నీ అంటే అసలు సరే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళకి నిద్ర పట్టడం లేదు, ఓడిపోతున్న దిగులు భ్రాంతి ఉంది వాళ్ళ దాంట్లో. సరే ఏదో ఆరోపణలు చేస్తుంటాం. మేము దానికి రోజు స్పందించాల్సిన అవసరం లేదు. మేము కేర్ చేయడం లేదు. రోజు రాసుకోండి మా గురించి అని పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎన్ని విన్యాసాలు చేసినా వాళ్ళ కూటమి గెలిచేదే లేదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక 13, 21, 1వ డివిజన్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న చేసిన మంచి పనులే మళ్లీ మిమ్మల్ని గెలిపిస్తాయన్నారు. పేదలకు మంచి చేయాలన్న నిర్ణయానికి జగనన్న కట్టుబడి ఉన్నారని తెలిపారు. పెత్తందారులకు ప్రాతినిధ్యం వహించడానికి వాళ్లకు మంచి చేయడానికి చంద్రబాబు కూటమి కట్టాడని అన్నారు. పెత్తందారుల పోకడలు పోవాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కృత నిశ్చయంతో పేద ప్రజలు ఉన్నారన్నారు. పెద్దెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జనసేన పార్టీని మోస్తున్న టీడీపీ, బీజేపీ నాయకులకు ఎజెండా లేక కేవలం జెండాలే మోస్తున్నారన్నారు. గాజు గ్లాస్ చూపిస్తూ ఓటు వేయమని అడుగుతూ తిరుగుతున్నారు తప్ప వీళ్ల వెక్కిలి చేష్టలకు జనమంతా నవ్వుకుంటున్నారని తెలిపారు. తమలో తాము ప్రశ్నించుకుంటున్నారన్నారు. వీళ్లకు ఓట్లు వేయడం అంటే ద్రోహులు, మోసగాళ్లకు, అబద్ధాల కోరులకు ఓటు వేయడంతో సమానమని భావిస్తున్నారని తెలిపారు. సరే ఏమో అన్ని పథకాలు వస్తున్నాయి కదా, మనం దానికి న్యాయమా కదా. జగనన్న లేకపోతే ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు తీసేస్తాడు. సరేనా? అందువల్ల మనం కూడా తాను గుర్తుకు ఓటు ఓట్లు వేయాలి. న్యాయమా కదా? అందరికి కూడా చెప్తాం ఆ మాటే. ఈసారి 2 ఓట్లు వేయాలి. ఒక్కొక్కరు నిద్రపోతాను. జగనన్నకి వేయాలి ఓట్లు. పథకాలు వస్తున్నాయి నీకు, వస్తున్నాయి కదా. ఏ గుర్తుమన్నా అందరి ఫ్యాన్కి ఏంటి? ఏమేమి వస్తున్నాయి? 8 లక్షలు. హ్యాపీనా? చంద్రబాబుకి వేసిన వాళ్ళకో ఇల్లు పోతుంది. వేస్తేనే ఎవరైనా ఇస్తారు 8 లక్షల రూపాయలు. ఉందా? ఏ గుర్తుందండి? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్లు ఎన్ని విన్యాసాలు చేసినా, ఎంతగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీచంగా మాట్లాడినా, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి రుణం తీర్చుకోవాలని పేద ప్రజలంతా కూడా కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు పెత్తందారులకే ప్రాతినిధ్యం వహిస్తాడు, పెత్తందారులకు మేలు చేయాలన్నదే ఆయన ఆశయము అన్నటువంటి విషయాన్ని పేదోళ్ళు గమనించినారు. ఈ పెత్తందారి పోకడలకు అంతం పలకాలి అంటే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిని చెయ్యాలా అని వాళ్ళు నిశ్చయించుకున్నారు. కనుక పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తిరుపతిలో జనసేన పార్టీని మోస్తున్న తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులకు అజెండా లేకుండా జెండాలు మాత్రమే ఎత్తుకొని ఆ గాజు గ్లాసును చూపుకుంటూ మాకు ఓట్లు వేయండి అంటే జనమంతా కూడా వీళ్ళ వెకిలి చేష్టలకు నవ్వుకుంటున్నారు. మీకెందుకు ఓట్లు వేయాలా అని తమలో తాము ప్రశ్నించుకొని వీళ్లకు ఓటు వేయటము అంటే ద్రోహులకు ఓటు వేయటమే, మోసగాళ్లకు ఓటు వేయటమే, అబద్ధాలు చెప్పేవాళ్లకు ఓటు వేయటమే. ఇంతకాలము 5 ఏళ్లుగా తిరుపతిలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగింది కాబట్టి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేద్దాము అన్నది తిరుపతిలో ఉన్నటువంటి సామాన్యులు, మధ్యతరగతి వర్గాలన్నీ కూడా ముక్త కంఠంతో వాళ్ళ అభిప్రాయాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా మా పట్ల వాళ్ళు చూపుతున్న ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలే నిదర్శన. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బలపరిచిన రాజేష్ కు సత్యవేడలో అందరూ అండగా నిలవాలని, వేల మంది ఇక్కడ నామినేషన్ కు తరలి రావడం సంతోషం. నామినేషన్ ర్యాలీ చూస్తే మెజారిటీ ఎంత వస్తుందో అర్థమవుతుంది. రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ మనం గెలిపించిన వ్యక్తి మనపై పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు సత్యవేడును గెలిపించడం కాదు, ముందు కుప్పంలో గెలవాలి. నాపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే టీడీపీకి ఓట్లు పోతాయి. మేము వద్దు అనుకున్న అభ్యర్థిని నువ్వు టీడీపీ నుండి నిలబెట్టావు. టీడీపీకి అభ్యర్థులు లేక ఇక్కడ మనం వద్దనుకున్న వారిని పెట్టుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చాడా? కొత్తగా సూపర్ 6 అంటూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు తిరుగుతున్నారు. ఎవరు మాటపై నిలబడతారో ప్రజలు గుర్తించాలి. కరోనా సమయంలో కూడా ఇక్కడ పథకాలు ఆపకుండా సీఎం వైఎస్ జగన్ పరిపాలన అందించారు. ఎమ్మెల్యేగా రాజేష్ ను, ఎంపీగా గురుమూర్తిను గెలిపించాలి. చంద్రబాబు నా గురించి మాట్లాడిన మాటలకు సత్యవేడు ప్రజలు ఓట్ల రూపంలో సమాధానమిస్తారు. రాత్రికి రాత్రి పార్టీ మారిన వ్యక్తిని టీడీపీలో ఎవరు ఆదరిస్తారు? ఇన్ని సంవత్సరాలు వైసీపీ వారితో సేవలు చేయించుకుని టీడీపీకి వెళ్తావు. ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ ఓటమి ఖాయమన్నారు. రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఇక్కడ అవాకులు చవాకులు వాగాడు, నేను కూడా చూశాను. నేను ఒకటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు సత్యవేడు గెలిపించే కాదు, కుప్పంలో గెలిచి రమ్మని అక్కసు పట్టలేక మాట్లాడే మాటలు సబబుగా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. దళితులకు ఏదైనా ఆదుకునే పరిస్థితి ఉందంటే ఈ జిల్లాలో నేను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నువ్వు దళిత ద్రోహి, ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన నీచుడు. మరి నువ్వు ఇక్కడ వచ్చి నీ ఇష్టమైనట్లు ఏదంటే అది మాట్లాడితే జనాలు సహించరు. దానివల్ల మాకు నష్టం లేదు, నీకు ఇంకా ఓట్లు పోతాయి. నన్ను ఎంతగా బాగా తిట్టే వరకు
అంత బాగా అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము వద్దు వీడు టికెట్ ఇతను ఓడిపోతాడు అంచేత మార్చుతా ఉన్నామని అంటే నీకు ఇక్కడ అభ్యర్థిని పెట్టుకునే గతి లేక మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద అందరినీ ఆదుకునే విధంగా అన్ని రకాల అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో చెప్పావు 600 అబద్ధాలు చెప్పావు 600 హామీలు నీ మేనిఫెస్టోలో 100 పేజీల మేనిఫెస్టో ఏదైనా ఒక్కటైనా అమలు చేసావని అనుకోవాలని రైతు రుణాలు మాఫీ అన్నాడు, మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, మహాలక్ష్మి పథకం అని పెట్టి ప్రతి ఇంటికి ఆడపిల్లలకు డిపాజిట్ చేస్తా అన్నాడు. ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఏమైనా అమలు చేస్తాడని అడుగుతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.